హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి రీసెంట్గానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందో లేదా, సో ఒకవేళ ఉంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటుందో లేదా, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా మనకి స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్తో ఖచ్చితంగా ఉంటుంది. సో ఉంటుందని ఎలా చెప్తున్నానంటే, సో ఒక్కసారి మనం కౌన్సిలింగ్కి సంబంధించి పీడిఎఫ్ చూసుకుంటే, సో పీడిఎఫ్లో ఇక్కడ 9th పాయింట్ దగ్గర చూసుకుంటే సెకండ్ అండ్ ఫర్దర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ చెప్పేసి మనకి ఇచ్చారనమాట. సో మన పక్కనే చూసుకుంటే విల్ బీ నోటిఫై లెటర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే సో మనకి డేట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ మనకి సెకండ్ అలానే థర్డ్, ఫోర్త్ కూడా ఉండొచ్చు అనమాట. కానీ సెకండ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో వీటికి సంబంధించి డేట్స్ మనకి ఇక్కడ రిలీజ్ చేయలేదు. సో దాని కింద చూసుకుంటే, సో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బీ నోటిఫైడ్ ఇన్ ద వెబ్సైట్. No individual communication will be sent. The candidates have to check the website frequently for further updates అని చెప్పి మనకి ఇచ్చారనమాట. అంటే ఫర్దర్గా ఉండబోయే కౌన్సిలింగ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే సో మీరు దానికి సంబంధించి రెగ్యులర్గా సైట్ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఎటువంటి ఇండివిజువల్ కమ్యూనికేషన్ అయితే మీకు సెండ్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించి మనకి అక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా మనం స్విమ్స్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందో చూసుకుంటే, సో మనకి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత మనకి స్టార్ట్ చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి స్విమ్స్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి August 22 క్లోజ్ చేశారు. సో తర్వాత మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి September 12 స్టార్ట్ చేశారనమాట. అంటే దాదాపుగా 2-3 వీక్స్ టైం తీసుకున్న తర్వాత స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్తో మనకి స్టార్ట్ చేశారు. అది కూడా లాస్ట్ ఇయర్ ఎలా స్టార్ట్ చేశారంటే, సో ఎవరైతే స్విమ్స్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి వాళ్ళ మొబైల్స్కి ఒక ఈమెయిల్ సెండ్ చేశారనమాట. అంటే ఈమెయిల్ ఏముంటుందంటే, ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైతే స్విమ్స్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ మొబైల్స్కి వచ్చేసి సో ఇలా సెండ్ చేశారనమాట ఈమెయిల్ వచ్చేసి. అందులో ఏముందో చూసుకుంటే, సో డియర్ క్యాండిడేట్, వెబ్ ఆప్షన్ లింక్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్విమ్స్ వెబ్సైట్ ఫ్రమ్ 13 September to 15 September మనకి ఇచ్చారనమాట. అంటే ఆ 2 days టైం లోపల సో ఎవరైతే స్విమ్స్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ వచ్చేసి, అంటే సీట్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, రాని వాళ్ళకి కావచ్చు, సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళకి కావచ్చు, రిపోర్ట్ చేయని వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ కొత్తగా ఆప్షన్ చేయవచ్చు అని చెప్పేసి అందరికి మెయిల్ అయితే సెండ్ చేశారనమాట. ఈ విధంగా లాస్ట్ ఇయర్ స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండింది. సేమ్ అలాగనే మనకి ఇయర్ కూడా స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి మీ మొబైల్స్కి మెయిల్ సెండ్ చేయొచ్చు, సెండ్ చేయకపోవచ్చు. ఎందుకంటే సో ఇక్కడ మనకి ఎలా ఇచ్చారో చూసుకుంటే, సో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ ఉంటే మీరు సైట్ చెక్ చేసుకోండి. సో అలా కాకుండా మీకు ఇండివిజువల్గా ఎటువంటి కమ్యూనికేషన్ కూడా సెండ్ చేయమని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారనమాట. దీన్ని బట్టి మీరు ఫర్దర్గా నెక్స్ట్ కౌన్సిలింగ్ కోసం సైట్ అయితే రెగ్యులర్ చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈలో మీ మొబైల్కి మెయిల్ సెండ్ చేస్తే సో ఆ మెయిల్ బట్టి అక్కడ మీకు అయితే లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆప్షన్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా వెంటనే మన ఛానల్ పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.